ఇక మహాబలం రెండో భాగం. ఆ రోజు మంత్రి ఆయనకున్నటువంటి ప్లాన్తో రాజుతో మాట్లాడుకోవటం, ఆయన దగ్గర సపోర్ట్ తీసుకోవటం, ఆ తర్వాత ఒక పథకం రచించాడు. మరునాటి రాత్రి మహారాజు అంతఃపురంలోకి దొంగతనంగా ఒక ముసుగు వీరుడు ప్రవేశించటం, సూటిగా వెళ్ళి మహారాజును బంధించి అడ్డొచ్చిన సైనికులను కరవాలంతో చెల్లాచెదురు చేస్తూ మహారాజును గుర్రంపై తీసుకెళ్తూ, మీ మహారాజు మీకు కావాలంటే మీ యువరాజులందరినీ రేపు కొండవాగు పక్కనున్న మైదానంలో నాతో యుద్ధం చేసి గెలవమనండి అంటూ వాయువేగంతో మాయమైపోయాడు. ఇక ముసుగు వీరుడు బంధించి తీసుకువెళ్లిన విషయం యువరాజులకు తెలిసింది. ఆ వీరుడు చెప్పినట్టే మర్నాడు అతనితో యుద్ధానికి సిద్ధమై అప్పటికప్పుడు బయలుదేరి కొండవాగు దగ్గరికి చేరుకున్నారు. సూర్యోదయమైన కొంతసేపటికి ముసుగు వీరుడు అక్కడికి వచ్చాడు. యువరాజుల వెంట వచ్చిన సైన్యం అతన్ని బంధించడానికి ప్రయత్నించగా ఆ వీరుడు ఇలా అన్నాడు. మరి ఏమన్నాడు? అసలు వీరుడు